2024 క్రైమ్ నెంబర్లో లక్ష్మీనారాయణ అనే వ్యక్తి రాయలపేటకు చెందిన వ్యక్తి తన అకౌంట్ను చంద్రబాబు అనే వ్యక్తి బ్యాంక్ అకౌంట్ను వీనెట్ ఫైబర్ నెట్ అనే కనెక్షన్ రాయలపేట చుట్టూ బిజినెస్ చేద్దామని 2 లక్షల రూపాయల పార్ట్నర్గా ఇవ్వమని చెప్పి సుమారు 3 సంవత్సరాల నుండి ఇటువంటి దానికి సంబంధించిన ఆదాయం కానీ లావాదేవీలు కానీ తెలుపుకున్నట్లు చేసినందుకు అతని చంద్రబాబు అనే వ్యక్తిని అడగగా చంద్రబాబు అనే వ్యక్తి నీకు సంబంధించినవి ఏమి లేవు, నువ్వు నన్ను అడగకూడదు, అడిగినా నీ కథ చూస్తానని చెప్పేసి బెదిరించినాడని చెప్పేసి ఫిర్యాదు లక్ష్మీనారాయణ చేయడం జరిగింది. దాని మేరకు 119/2025 క్రైమ్ నెంబర్ నమోదు చేసినాము. నిన్న రాయలపేట దగ్గరలోనే చంద్రబాబు అనే వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇతని బంధువులు మరియు స్నేహితులు మరియు తెలిసిన వ్యక్తులకు సంబంధించి బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేసి వారికి సంబంధించిన ఏటీఎం కార్డులు మరియు ఫోన్పే కూడా ఇతనే లింక్ ఇప్పించుకొని ఆ అకౌంట్లలో డబ్బులు ట్రాన్సాక్షన్ జరుపుతూ ఆన్లైన్ రాధే ఎక్స్చేంజ్ అనే క్రికెట్ బెట్టింగ్ యాప్ ద్వారా ఆ అకౌంట్లోన ట్రాన్సాక్షన్ జరుపుతూ చాలామందిని మోసగించినాడని తెలిసింది. మనకు 119/2025లో పంజాబ్ పిఎస్ క్రైమ్ నెంబర్లో ఈ చంద్రబాబు అనే వ్యక్తి లక్ష్మీనారాయణను 2 లక్షల రూపాయల పెట్టుబడి సుమారు 3 సంవత్సరాల నుంచి ఏమి ఇవ్వకున్నట్లు మరియు అదేవిధంగా లక్ష్మీనారాయణకు సంబంధించిన అకౌంట్ ఇండస్ఇండ్ బ్యాంక్లో తీసుకొని అతనే ఫోన్పే నంబర్ కనెక్షన్ ఇచ్చుకొని సుమారు ₹1 కోటి వరకు ట్రాన్సాక్షన్ జరిపినాడని, క్రికెట్ బెట్టింగ్కి సంబంధించిన లావాదేవీలు జరిపినాడని చెప్పేసి అతన్ని మోసగించడానికి ఫిర్యాదు మేరకు ఇతన్ని చంద్రబాబు అరెస్ట్ చేయడం జరిగింది. చంద్రబాబు పైన ఇంతకుముందు 2023 సంవత్సరంలో పలమనేరు పోలీస్ స్టేషన్లో 264/2024 క్రైమ్ నెంబర్లో ఇతను ముద్దాయి, అది కేసు కూడా ట్రయల్లో ఉంది. అదేవిధంగా 15/2025లో కూడా పంజాబ్ పోలీస్ స్టేషన్లో ఇతని పైన కేసు, ఇతని కుటుంబ సభ్యులపైన కేసు నమోదైంది. ఇప్పుడు మరో క్రైమ్ నెంబర్ 119/2025లో కూడా ఇతను ముద్దాయి. ఇతని ఇందులో ముద్దాయి అయినందున రిమాండ్కు పంపడమైంది. సార్, చంద్రబాబు అనే వ్యక్తి బెట్టింగ్ ఆడతాడా, బెట్టింగ్ ఆడిపిస్తాడా, లేదంటే సొంతంగా అతనే బెట్టింగ్ క్రియేట్ చేశాడు సార్? ఇతని చంద్రబాబు అనే వ్యక్తి నేర ఒప్పుదల ప్రకారము అతని మొదట క్రికెట్ బెట్టింగ్ ఆడి సుమారు 30 లక్షల రూపాయలు నేను కూడా నష్టపోయినానని, ఆ తర్వాత ఆ ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ సంబంధించిన ఫెయిట్ టోల్ నంబర్ల ద్వారా సలహాలు తీసుకుని అతనే రాధే ఎక్స్చేంజ్ అనే యాప్ను క్రియేట్ చేసేసి ఆ యాప్ ద్వారా క్రికెట్ బెట్టింగ్కి సంబంధించిన రాయలపేట చుట్టుపక్కల యువతను మరియు ఇతరులను అట్రాక్ట్ అయ్యేటట్లా చేసి అతనే దానికి సంబంధించిన లావాదేవీలు ఐడి క్రియేట్ చేసేసి చాలామందిని మోసగించినాడని చెప్పేసి తెలిసింది. సార్, డిపార్ట్మెంట్కి చెందిన కానిస్టేబుల్ కూడా ఈ ఘటనలో ఆత్మహత్యా ప్రయత్నం చేసి చాలా ఇబ్బందులు కూడా తెచ్చుకున్నారనేసి సమాచారం ఉంది సార్. దానిపైన ఎన్ని లక్షల రూపాయలు పోగొట్టుకున్నారు సార్ కానిస్టేబుల్? 2023లో గుణ వెంకటరమణ అనే వ్యక్తి ఈ విధంగా బెట్టింగ్కు పాల్పడి పోగొట్టుకున్నానని చెప్పేసి ఫిర్యాదు మేరకు 264 క్రైమ్ నెంబర్లో ఇతను చంద్రబాబు మీద కేసు నమోదైంది. అందులో సుమారుగా 40 లక్షల రూపాయలు పోయినాయని చెప్పేసి ఫిర్యాదు మేరకు ఆ కేసు నమోదైంది. సార్, ఇంకెవరైనా బాధితులు ఇతని పైన కంప్లైంట్ చేసింది ఏమైనా ఉందా సార్?
ఇప్పటివరకు అయితే బాధితులు ఫిర్యాదు ఇచ్చిన వరకు మనం కేసు నమోదు చేసినాం. వాళ్ళని కూడా ఎంత లాస్ అయిందని చెప్పేసి దాని వివరాలన్నీ సేకరిస్తాను. ఇంకా వస్తే కూడా వాళ్ళ నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తాను. లక్ష్మీనారాయణ సార్, నాది రాయలపేటలో నేను కేబుల్ పెట్టుకున్నాను. కలెక్షన్కి అనేసి చంద్రబాబు అని మొబైల్ షాప్ పెట్టుకుని అక్కడికి పోయినాను సార్. అక్కడికి పోతే ఇంటర్నెట్ గురించి మాట్లాడినాడు, కలిసి చేద్దామనేసి చెప్పినాడు సార్. దానికి పార్ట్నర్షిప్ చేద్దామన్నాడు. నేను 2 లక్షలు పెట్టినాను, అతను 1 లక్ష రూపాయలు ఎగేసినాడు సార్. ఎగేసి ఇద్దరు కలిసి పెట్టినాము. డిష్ది అకౌంట్ సపరేట్, నెట్ది అకౌంట్ సపరేట్ అని చెప్పేసి అకౌంట్ చేయించుకున్నాడు సార్. నా అకౌంట్ చేయించుకొని మొబైల్ నెంబర్ అతనిదే ఇచ్చినాడు. నాకేమీ తెలియకుండా, నాకు ఆ అకౌంట్ ఏ సంబంధమే లేకుండా నాకు తెలియకుండా వాడినాడు. దానికి బెట్టింగ్కి వాడేసి దాంట్లో 2 లక్షల రూపాయలు, 1 కోటి రూపాయల దగ్గర ట్రాన్సాక్షన్ చేసినాడు సార్. ఇప్పుడు నాకు అది ఏమీ తెలియదు. నాకు దాని గురించి ఏదో న్యాయం చేయాలనేసి వచ్చినాను సార్ నేను.